ఇక ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సానా సతీష్, ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేశారు. టీడీపీ తరపున సానా సతీష్, బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. కాసేపట్లో టీడీపీ తరపున బీద మస్తాన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజ్యసభ స్థానాలకు ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సానా సతీష్, ఆర్ కృష్ణయ్య నామినేషన్ వేశారు. టీడీపీ తరపున సానా సతీష్, బీజేపీ తరపున కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఇక కాసేపట్లో టీడీపీ తరపున బీద మస్తాన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏపీలో రాజ్యసభ స్థానాలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సానా సతీష్, ఆర్ కృష్ణయ్య నామినేషన్ దాఖలు చేశారు. కాసేపట్లో వీద మస్తాన్ రావు కూడా నామినేషన్ వేయబోతున్నారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లు వేసేందుకు సమయం పూర్తవుతున్న తరుణంలో మరికొద్దిసేపట్లోనే బీదా మస్తాన్ రావు తెలుగుదేశం అభ్యర్థి కూడా నామినేషన్ వేస్తే మొత్తం నామినేషన్లు పూర్తవుతాయి. ఈ 3 కూడా ఏకగ్రీవం కాబోతూ ఉన్నాయి. ఇప్పటికే సానా సతీష్ తెలుగుదేశం అభ్యర్థి, అదేవిధంగా ఆర్ కృష్ణయ్య బీజేపీ అభ్యర్థి, వీళ్ళిద్దరూ కూడా నామినేషన్లు వేశారు. ఒక్కో అభ్యర్థికి 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన ఈ 3 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి గుంటూరు, కృష్ణా, అదేవిధంగా మిగతా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళంతా కూడా నామినేషన్ల మీద సంతకాలు చేస్తూ ఉన్నారు. ఇంకా అసెంబ్లీలో కూడా ఆ కోలాహలం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం అసెంబ్లీలో ఉన్నాము. ఒక్క బీదా మస్తాన్ రావు నామినేషన్ ఆయన ముహూర్తం ప్రకారం అయితే మొదట్లోనే వేయాల్సి ఉన్నప్పటికీ కూడా అచ్చెన్నాయుడు రావటం లేటు కావటంతో ఆయన్ని మరికొద్దిసేపట్లోనే ఆయన నామినేషన్ కూడా ఫైల్ కాబోతుంది. మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా బీదా మస్తాన్ రావు కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, లేకపోతే మోపిదేవి వెంకటరమణ, వీళ్ళ ముగ్గురు కూడా గతంలో వైసీపీ తరపున ఎంపికయ్యి ఆ తర్వాత రాజీనామా చేశారు ఆ పార్టీకి. ఇందులో ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య బీజేపీలో నిన్న జాయిన్ అయిన వెంటనే ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా బీజేపీ ప్రకటించింది. తెలంగాణలో బీసీలకి అవసరం కాబట్టి మేము అక్కడి నుంచి ఇస్తున్నాము అని చెప్పి కూడా బీజేపీ నేతలు చెబుతూ ఉన్నారు. ఇదే సమయంలో మళ్ళీ సానా సతీష్ ఇప్పుడు కొత్తగా అంటే మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానం 2026 జూన్ వరకే ఉంది. అందువలన ఆ ప్లేస్లో మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతుంది. అందువలన ఆ ప్లేస్లో సానా సతీష్కి ఇచ్చారు. ఇక బీదా మస్తాన్ రావుకి 2028 జూన్ వరకు కూడా పదవీ కాలం ఉండటంతో ఆయనకు మళ్ళా తిరిగి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇస్తాము, బట్ అయితే అక్కడ రాజీనామా చేసి రావాలి అని చెప్పి కూడా టీడీపీ నాయకత్వం షరతు విధించడంతో ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఇప్పుడు బీదా మస్తాన్ రావుకి మళ్ళా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఇచ్చింది. అందువలన వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు నామినేషన్లు మరికొద్దిసేపట్లోనే బీదా మస్తాన్ రావు కూడా నామినేషన్ వేస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ వద్దకి అక్కడ అచ్చెన్నాయుడు కూడా చేరుకున్నారు. రామారావు, నాగబాబు కూడా ఏపీ కేబినెట్ లో చోటు కల్పిస్తారని చెప్పారు కదా, అప్డేట్స్ ఏంటి?
ఎస్, నాగబాబుకి మామూలుగా అయితే నాగబాబుకి రాజ్యసభ కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బీజేపీ నేతల వద్దకు వెళ్ళి మాట్లాడారు. ఆయన ముఖ్యంగా 2 విషయాలు చెప్పారు. ఒకటి, బీజేపీ కోసం 2024 ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమిలో తాను వెనక్కి తగ్గానని, తాను కోరుకున్న కొన్ని అసెంబ్లీ స్థానాలను కూడా మీకు ఇవ్వడంతో పాటు ఏదైతే తన సోదరుడు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్న నాగబాబు అనకాపల్లి ఎంపీ స్థానం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించి నామినేషన్లకు కూడా రంగం సిద్ధం చేసుకున్న సమయంలో చివరి నిమిషంలో బీజేపీతో పొత్తు కుదరటంతో ఆ స్థానాన్ని బీజేపీకి వదిలివేసి తాను త్యాగం చేశానని, అందువలన ఈసారి ఈ రాజ్యసభని తన సోదరుడు నాగబాబుకి ఇవ్వాలి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీతోనూ, అదేవిధంగా బీజేపీ జాతీయ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి బిఎల్ సంతోష్ వద్ద కూడా ప్రతిపాదన తీసుకొచ్చారు. తాను ఆ రోజు అసెంబ్లీ కానీ లేకపోతే లోక్సభ సీట్లలో కూడా త్యాగం చేశాను కాబట్టి తన సోదరుడికి రాజ్యసభ ఇవ్వాలి అని చెప్పి ఆయన కోరారు. అయితే తమకు రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీకి బీసీల నాయకత్వం కావాలి, బీసీలకు ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాము అని చెప్పి ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం కేబినెట్లో 24 మంది మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంటే 24+1, కానీ వీళ్ళు 26 వరకు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కాబట్టి మరొక మంత్రి పదవి జనసేనకి ఇవ్వాలి అని చెప్పి కూడా నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇప్పుడు నాగబాబుకి ఆ స్థానాన్ని ఇస్తున్నట్టు కూడా, ఆ మంత్రి పదవి ఇస్తున్నట్టు కూడా నిన్న రాత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. త్వరలోనే నాగబాబు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చేరబోతున్నారు అని కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఆయన చేరాలి అంటే ముఖ్యంగా నాగబాబుకి ఆయనకి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యే పరిస్థితి ఏదీ కూడా లేకపోవడంతో ఆయనకి ఎమ్మెల్సీగా ఇవ్వాలి అని అంటే ఇప్పటికే వైసీపీ తరపున ఎంపికై 3 సభ్యులు రాజీనామా చేసి ఉన్నారు. వీళ్ళలో ఈ 3 స్థానాలు రాజీనామా చేసి ఉన్నప్పటికీ కూడా ఈ 3 స్థానాలని ఈ రోజు వరకు కూడా శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించలేదు. ఇంకొక స్థానం రీసెంట్గా జయమంగళం వెంకటరమణ కూడా రాజీనామా చేశారు. దాన్ని కూడా ఈ రోజు వరకు ఆమోదం పొందలేదు. అయితే రేపు మార్చిలో, అంటే 2025 మార్చిలో కొన్ని 6 స్థానాలు ఖాళీ కాబోతూ ఉన్నాయి. ఈ 6 స్థానాలకి కూడా మళ్ళా ఫ్రెష్గా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అంటే శాసన మండలిలో సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీగా తర్వాత 6 నెలల్లో ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఈలోపు కేబినెట్లో మంత్రిగా చేరిన తర్వాత 6 నెలల్లో ఆయన ఎమ్మెల్సీగా కానీ లేకపోతే ఎమ్మెల్యేగా కానీ ఎన్నిక కావాలి అనే చట్ట నిబంధన ఉంది. అందువలన ఒకవేళ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ఈ 4 రాజీనామాలు ఆమోదించకపోయినప్పటికీ కూడా రేపు మార్చిలో ఖాళీలు వస్తూ ఉండటంతో ఆటోమేటిక్గా జనసేనకి తప్పనిసరిగా 1-2 పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. 6లో ఎమ్మెల్సీలు 1 డెఫినెట్గా నాగబాబుకి ఇవ్వచ్చు అనేది కూడా తెలుగుదేశం, బీజేపీ అండ్ జనసేన నేతలు నిర్ణయించారు. అందువల్లనే నాగబాబుని ఇమీడియట్గా మంత్రివర్గంలో చేర్చుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడు జనసేన నుంచి మొత్తం 4 మంత్రివర్గంలో ఉంటారు. కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ అండ్ నాగబాబు చేరితే నాగబాబుతో కలిపి మొత్తం 4 అక్కడ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. అందువలన త్వరలోనే ముహూర్తం నిర్ణయించి నాగబాబు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఈ రోజు రేపట్లో ఒకవేళ శాసన మండలి సభ్యుడిగా ఎన్నిక కాకముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఈ రోజు రేపట్లో ముహూర్తం నిర్ణయించే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ప్రమాణ స్వీకారం చేయించాల్సింది రాష్ట్ర గవర్నర్ కాబట్టి గవర్నర్ టైం కూడా తీసుకోవాలి. అదేవిధంగా మంత్రివర్గానికి కూడా అందరికీ కూడా సమాచారం, ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉండటంతో ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించి టీడీపీ హైకమాండ్ ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.